ఇక వైసీపీ పార్టీ కానీ అందులో ఉన్నటువంటి లీడర్లు కానీ చెప్పే మాట వాస్తవమా లేకపోతే అది డూబు ముచ్చటనో తెలియదు కానీ పబ్లిక్తో మాత్రం దినాము కనెక్టింగ్లనే ఉంటారు. మరి ఉన్నట్టుండి అంబటి రాంబాబు సార్ వార్తలకి వచ్చిండు. దీని మీద కూటమి సర్కారు మస్తు గరానికి వచ్చింది. చంద్రాల్ సారు సీరియస్గా ఉన్నాడు. ఎన్నికల కమిషన్కు కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నాడట. అగ్గో అంబటి రాంబాబు సారు గాంతగానం ఏం పని చేసిండు అంటారా? చూడుండ్రి. ఇక ఏదో ఒక పోస్టులు పెట్టి అడ్డంగా బుక్ అవ్వడు అనేది వైసీపీ పార్టీ పెద్దలకైతే కామన్గానే కనబడుతుంటుంది. ఏదో చేయబోతుంటారు, ఏదో పోస్టు పెట్టబోతుంటారు, అడ్డంగా బుక్ అయి తర్వాత నవ్వుల పాలై పబ్లిక్లల్లా అబాసు పాలవుకుంటా ఏం చెప్పాలో చెప్పకుండా మళ్ళీ వాటిని కవర్ డ్రైవింగ్ చేయడానికే తప్పుల మీద తప్పులు చేసుకుంటా పోతూనే ఉంటారు. ఇట్లా ఒకరు కాదు ఇద్దరు కాదు, చిన్నంతరం పెద్దంతరం అనే లీడర్లు ఇవ్వలేరు. అందరు కూడా వైసీపీలో ఉన్నోళ్ళు ఈ తీరుగానే చేస్తుంటారు. కాకపోతే ఇప్పుడు అంబటి రాంబాబు సార్కి అయితే ఒక పెద్ద ఉచ్చు బిగుసుకునే అవకాశమే ఉన్నదని అంటున్నారయ్యా చాలా మంది. అగ్గో ఏమయ్యా ఉన్నట్టుండి అంబటి రాంబాబు సార్కు బిగుసుకునే ఉత్సరంటే పులివెందులు అయినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల ముచ్చట్లల్లా అంబటి రాంబాబు ఆయన అధికారిక ఆయన ఎక్స్ ఖాతాలల్లో ఒక పోస్ట్ పెట్టుకుంటా వచ్చిండు. ఆ వీడియో మాత్రం పెద్ద దుమారానికే దారి తీసేటట్టే కనబడుతుంది. అధికార పార్టీ అంబటి పోస్ట్ చేసినటువంటి ఈ వీడియోను పట్టుకొని వైసీపీ మీద విమర్శల దాడి గట్టిగానే చేస్తున్నారయ్యా ప్రతి ఒక్కరు. అయితే పులివెందుల ఎన్నికల టైంలల్లా వైసీపీ డిపాజిట్ కూడా దక్కకపోయేసరికి మస్తు డిప్రెషన్ లో పోయి ఏమేమో మాట్లాడుతున్నారు. ఎవరికి దోసినట్టు మైకుల ముంగట కారెట్టాలు ఆడుకుంటా ఏదో బ్యాలెట్ బాక్సులకు బొక్కలు పడి అన్ని తప్పిదాలు జరుపుకుంటా ట్యాంపరింగ్ అయిందనుకుంటా, రిగ్గింగ్ అయిందనుకుంటా ఏందేందో మాట్లాడుతున్నారు కదా. ఇక అధికార పార్టీ టీడీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. వాళ్ళేమో నిజాయితీగా సాధన చేయలేదు, అంతా రిగ్గింగ్లతోనే వాళ్ళు గెలిచిలు తప్ప దమ్ము ధైర్యం లేక దొంగసాటుగా గెలిచిలు అన్నట్టుగానే వైసీపీ లీడర్లు ఇప్పటికే సోషల్ మీడియాలల్లో వాళ్ళ ఛానళ్లల్లో పోస్టులు గట్టిగానే పెడుతున్నారు. అయితే ఈ ఎన్నికలలో టీడీపీ గెలుచుతోని అంత అక్రమాలు బాగానే జరిగినాయి, అందుకనే వాళ్ళు గెలిచిల్లని చెప్పి వైసీపీ గట్టి ఆరోపణలు చేస్తున్నది. ఇక ఈ ముచ్చట్లల్లా కోర్టుకు కూడా సవాలు చేసిందయ్యా. అసలు మాజీ సీఎం జగన్, కడప ఎంపీ అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు పులివెందులల్లా అసలు ఎన్నికే జరగలేదని చెప్పుకుంటా టీడీపీ విజయాన్ని తక్కువ చేసి తప్పుడుగా చేస్తున్నారన్న మాటలు గట్టిగానే వినబడుతున్నది. మరి ఎక్కడ గొల్లెన్ సప్పుడు అయిందో తెలియదు కానీ మాజీ మంత్రి అంబటి మాత్రం ఒక పాత వీడియోను ఆయన ఎక్స్ పోస్టులలో పెట్టిండన్న మాటలు, అడ్డంగా బుక్ అయిందన్న విమర్శలు కూడా గట్టిగానే వినబడుతున్నాయి. ఇక ఆయన ఏం చెప్పిండయ్యా ఇంతకు ఆయన పోస్టుల ముచ్చటానంటే ఈ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితం కోయా పవిను ఐపీఎస్ కు అంకితం అని అనుకుంటా ఒక వీడియోను పోస్టు చేసిండు. మరి ఇంతకు ఆ వీడియోలో ఏమున్నదయ్యా అంటే చెప్పుడెందుకు, మీ కళ్ళతోని మీరే పురాగా చూడుండ్రి మన ధమాకా దుమ్ముదులిపే ఆర్తలల్లా ఎడిటర్ తమ్ముడు. ఒక్కసారి ఆ అమూల్యమైనటువంటి వీడియోను ఇడుసునన్నా. చూసిండ్రా ఒక పొల్లగాడు దాబా బ్యాలెట్ బాక్స్లలో ఓటులు గుదుతున్నాడు. అయితే ఆ వీడియో ఇప్పటిది కాదు ఎప్పటిదో అని చెప్పి, అసలు పులివెందులకు సంబంధించిందే కాదని చెప్పి టీడీపీ చెప్తున్నది ఒక పక్కన. అసలు ఈ వీడియోను ఏపీ ఎన్నికలకు సంబంధిక చేసింది కాదని చెప్పి బలమైన వాదన టీడీపీ ఓ పక్కన గట్టిగానే వినిపిస్తున్నది. మీకు కావాలంటే సాక్ష్యాలను సుతం చూపెడతాం. ఏపీలో జెడ్పీటీసీ ఎన్నికలకు పింక్ కలర్ లో ఉండే బ్యాలెట్ పత్రాలను వాడతాం, కానీ అంబటి పోస్టు చేసిన వీడియోలలో బ్యాలెట్ పత్రాలు పసుపు రంగులో ఉన్నాయి అనుకుంటా టీడీపీ వాదనలు గట్టిగానే వినబడుతున్నది. సాక్ష్యాధారాలతో కూడా చూపెట్టేందుకు తయారుగున్నది. ఇంకా అంతనే కాకుండా ఈ అంబటి గారు పెట్టినటువంటి పోస్టు ఏదైతే ఉన్నదో ఆ వీడియో పశ్చిమ బెంగాల్ స్థానిక సంస్థలకు చెందినట్టుగా టీడీపీ ఫ్యాక్ట్ చెక్ టీము నిర్ధారణ చేసింది. మరి అంబటి సార్కు ఎక్కడ దొరికిందో ఈ వీడియో తెలియదు కానీ, ఏమనుకున్నాడో ఏందో తెలియదు కానీ, ఏ వీడియో పెట్టినా కదా గుడ్డ కలిసి ముఖం మీద వేద్దాం గిదిని ఎవరు పట్టించుకుంటారు అనుకున్నాడో ఏమో తెలియదు కానీ, పబ్లిక్ లలో సింపతి కొట్టుకుందాం అనుకున్నాడో ఏమో తెలియదు కానీ, ఏకంగా ఐపీఎస్ అధికారి డిఐజీ కోయా పవిన్ సార్ ను విమర్శన చేసుకుంటా వాళ్లకు ట్యాగ్ చేసుకుంటా వాళ్లకు అంకితం అనుకుంటా వీడియోను పోస్టు చేసేదాన్ని సర్కారు సీరియస్ గా తీసుకున్నది. దీని మీద ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు కూడా చేస్తామని చెప్పి టీడీపీ రెడీ అవుతున్నదయ్యా. అయినా ఏమున్నదయ్యా, అంబటి గారు జీవితం ఇంతటితో అయిపోయిందా, కూరకొచ్చిందా బువ్వకొచ్చిందా, ఓసారి ఓడిపోయారు రెండోసారి గెలుస్తారు, ఏమున్నది గెలుపోవటంలోనేటి రాజకీయంలో సర్వ సహజమే. అయినంత మాత్రాన ఎక్కడెక్కడో వీడియోలు గిట్ల పోస్టులు పెట్టి తప్పులు చేసి అవతల పార్టీల మీద గుడ్డ కలిసి ముఖం మీద వేసే పద్ధతులు మానుకోవాలని చెప్పి హితవు చెప్పేటోళ్ళు కూడా లేకపోలేదు. ఏదేమైనా కానీ అంబటి రాంబాబు గారు ఇడిచినటువంటి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాను మస్తు షేక్ చేస్తున్నది. టీడీపీ మాత్రం గట్టిగానే సీరియస్ గా తీసుకుని దీని మీద యాక్షన్ పార్ట్ కూడా రెడీ అవుతున్నది.